హలో ఫ్రెండ్స్, తిరుపతిలో ఉన్న తిరుమల శ్రీవారి విగ్రహం చూసినప్పుడు ఒక విషయం మనల్ని ఆలోచింపజేస్తుంది. స్వామివారి కుడి చెయ్యి వరదాశ్ర ముద్రలో మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. కానీ ఆయన ఎడమ చెయ్యి ఇలా కొద్దిగా వంగి నడుముకు ఆనించి ఉంటుంది. దీనిని ఎప్పుడైనా మీరు గమనించారా? దీనిని కటి హస్త ముద్ర అంటారు. మరి ఈ అద్భుతమైన భంగిమ వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ లోకం ఒక పెద్ద సముద్రం. జీవులమైన మనం కర్మలు, కోరికలు, బంధాలతో ఈ సముద్రంలో కొట్టుకుపోతుంటాం. ఈ సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. కానీ శ్రీవారు తన కటిహస్ర ముద్ర ద్వారా మనకు ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. ఓ నా భక్తుల్లారా, మీరు నన్ను, నా పాదాలను పూర్తిగా నమ్మితే, శరణాగతి పొందితే ఈ లోతైన సంసార సముద్రం మీకు నా నడుము లోతు నీరు మాత్రమే. అంటే మీరు కష్టాలు లేకుండా సునాయాసంగా దాటిపోతారు అని ఆయన భరోసా ఇస్తున్నారు. అంతేకాదు, శ్రీవారి ఎడమ వక్షస్థలంపై లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆమెకు ఆశ్రయం ఇస్తున్నానని, ఆమెకు తాను ఎప్పుడు తోడుగా ఉంటానని కూడా ఈ కటిహస్రం సూచిస్తుంది. ఇది ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు ప్రతీక. ఇది ఫ్రెండ్స్, ఈ కటికాస్త్ర వెనుకున్న విషయం. ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఏ కష్టమైనా సులువవుతుంది అనేది తెలుపుతుంది. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నమః.